सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము మన చిత్తమును మనసును ఏకాగ్రం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాము। ఏ రకంగా మన మనసును ఏకాగ్రం చేసుకోవచ్చు, మన మనసును ఏకాగ్రం చేయాలంటే మన చిత్తాన్ని ఏ విషయాల పట్ల ధారణ చేయాలి, ధ్యానం చేయాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నాము। ఈ రకంగా నిన్న రకరకాల ఉపాయాలు చెప్పుకున్నాము। రూపరస గంధ విషయాల మీద కూడా మన మనసును కేంద్రీకరించవచ్చు। హృదయ ప్రదేశంలో కూడా ధారణ చేయడం వల్ల మనకు బుద్ధి యొక్క ప్రకాశం కూడా కలుగుతుంది। తర్వాత ఆ హృదయ ప్రదేశంలో ధారణ చేయడం వల్ల ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ విషయాలైనటువంటి ఆత్మ పరమాత్మ విషయాల మీద మనం ధారణ చేసి ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని, మోక్షతత్వాన్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి మనం ఉపాయాలు చెప్పుకున్నాము। ఇంకా లాస్ట్ లో యథాభిమత ధ్యానాద్వా అని చెప్పి నీకు ఏ రకంగా అయితే ఆనుకూల్యం ఉందో ఆ రకంగా నీ మనసు ఎక్కడైతే స్థిరపడుతుందో ఆ రకంగాను ధారణ చేసి నీ మనసును ఏకాగ్రం చేసుకో। ఏ రకంగా చేసినా ముందు మన మనసు ఏకాగ్రం కావాలి। మనసు ఏకాగ్రం కావాలంటే ఈ ఉపాయాలు చెప్పారు। స్వప్న నిద్ర జ్ఞానాలంబనం అని చెప్పారు। స్వప్న ఏదైతే వస్తా, కళలు ఏవైతే వస్తా ఆ విషయం మీద కూడా మనము ఇంట్రెస్ట్ ఉండే విషయాల మీద మనం మన మనసుని కేంద్రీకరించామనుకోండి, మన మనసు త్వరగా అది పూర్తిగా ఏకాగ్ర స్థితిని పొందుతుంది। అంటే అక్కడ నిలబడాలన్నమాట। ఆ ఏకాగ్రత స్థితిలో దానిలో లీనం అయిపోవాలి, తదాకారం అయిపోవాలన్నమాట। ఎటువంటి అట్లా ఇష్టమైన విషయాల పట్ల మనం ఆలోచించినప్పుడు మనం చూస్తూ ఉంటాం లౌకికంగా, పూర్తిగా లీనం అయిపోతాం। కాబట్టి ఆ రకంగా మనకు గాఢ నిద్ర కానీ, స్వప్న నిద్ర కానీ ఏవైతే ఉన్న వాటి మీద, ఇంకా రూపరసగంధ విషయాల మీద, ఇంకా జపానుష్ఠానం ద్వారా, గాయత్రి మంత్ర జపం ద్వారా ఇంకా రకరకాల ఉపాయాలు చెప్పుకున్నాము। ఏదైనా విషయాన్ని తీసుకొని, ఏ విషయం తీసుకుంటే ఆ విషయంలో పూర్తిగా లీనం కావాలి। ఆ రకంగా అభ్యాసం చేసి మన మనసును, చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోగలిగామంటే అక్కడ స్థిరమైనటువంటి బుద్ధి, చిత్తం ఏదైతే ఉందో మిగతా అన్ని వేరే విషయాల్లో కూడా లీనమవుతుంది। కాబట్టి ముందు మనకు ఫస్ట్ ఏం చేయాలంటే మన మనసును ఒక చోట నిలబెట్టేటువంటి స్థితి కలగాలి, ఏకాగ్ర స్థితి కలగాలి। ఏకాగ్ర స్థితి అంటే కంటిన్యూటీ ఉండాలి, దాంట్లో బ్రేక్ ఉండకూడదు। ఆ విచారంలో ఆ నూనె పోసేటప్పుడు ఎక్కడైతే పోస్తుందో అది మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదు అన్నమాట। అటువంటి స్థితి తీసుకొని రావాలి మనం। అటువంటి ప్రయాసం చేసినప్పుడు అప్పుడు మనసు కేంద్రీకృత స్థిరం అయిపోతుంది। స్థిరమైనప్పుడు అక్కడ ఆ సంస్కారం ప్రబలమైనప్పుడు మనం ఎటువంటి విషయమైనా కూడా ఆ విషయాన్ని తీసుకుంటే మనకు పూర్తిగా ఆ విషయ పరిజ్ఞానం అనేది తెలుస్తుంది। అది మన సంసారంలో బ్రహ్మాండంలో ఉండే స్థూల పదార్థం ఏవేం తీసుకోవచ్చు, లేదా చైతన్య పదార్థం ఆత్మ పరమాత్మ, ఇంకా మన సంసారంలో ఉండే మనుషుల మీద కూడా మనం ఈ ప్రయోగాలు చేయొచ్చు। అప్పట్లో యోగులు చాలా మంది ఇలా ప్రయోగాలు చేసేవాళ్ళు। ఒక యోగి యొక్క పుస్తకంలో నేను విన్నాను, చదివాను కూడా। ఆ యోగి ఏం రాశారంటే, మనకు చైనా భారతదేశానికి ఎప్పుడైతే యుద్ధం జరిగిందో అప్పుడు ప్రారంభంలో, అప్పుడు చాలా ఆయన ఎందుకు మన భారతీయ సైనికులంతా చాలా మంది వాళ్ళని బాగా ఇది చేసేస్తున్నారు, వాళ్ళని ఆక్రమించేసి ముందుకు వచ్చేస్తున్నారు, వాళ్ళందరినీ చంపేస్తున్నారు అని చెప్పి చాలా, అంటే చైనా వాళ్ళు చాలా హ్యావీ అయిపోయారు, అంటే మన మీద చాలా భారీ ఎక్కువగా అయిపోయారు అన్నమాట। చాలా ముందుకు వచ్చేస్తున్నారు, మన సైనికుల దగ్గర ఇంత సాధనలు తక్కువగా ఉన్నాయేమో, అంత ముందుకు వెళ్ళి లేకున్నది, ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి కొంతమంది చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు। అప్పట్లో కొంతమంది భక్తులు ఆ స్వామి గురించి తెలిసిన వాళ్ళు ఆ యోగి దగ్గరికి వెళ్ళారన్నమాట। యోగి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా అది జరుగుతుంది, మన దేశాన్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏమైనా చేయడానికి ఉంటుందా అని
కొంతమంది ప్రస్తావించారు అనమాట. భక్తులంతా వెళ్ళి ప్రస్తావిస్తే అప్పుడు ఆ యోగి ఆ మనిషి మీద, అంటే చైనా దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఫోకస్ చేశాడు అనమాట. వాని మీద ఫోకస్ చేసి, అంటే అక్కడ ధ్యాన ధారణ చేసి వాని యొక్క మనిషి యొక్క స్థితిని తరంగాలను మార్చేశాడు అనమాట. ఆయన యొక్క మనిషి యొక్క స్థితిని, అంటే ఇప్పుడు సైనికులు మనం ఆపాలంటే ఆపలేము, ఒక్కరు ఒక బుద్ధి ఉంటుంది. వాళ్ళ ఆవేశంలో వాళ్ళ అధికారి ఏం చెప్తే అది చేస్తారన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ అధికారిని మనసు మార్చేసామంటే, ఇప్పుడు చాలు వదిలేసామంటే అక్కడికి ఆగేస్తున్నామంట. ఇట్లా ఆ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, అక్కడ ముఖ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరి ఆధీనంలో ఉందో మొత్తం సైన్యం అంతా, వారి మీద ఫోకస్ చేసి ఆయన మనసుని పరివర్తన చేసేయండి, ఇక్కడ ముందుకు వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి ఆగిపోండి, అక్కడ నిలబెట్టేసేయండి అని చెప్పేసాడు. ముందుకు రాలేదు వాళ్ళు ఇంకా. అలాగా ఒక యోగి యొక్క జీవిత చరిత్రలో నేను చూశాను. అట్లా అంటే కూడా మనకి ఇప్పుడు వస్తుంది ఆ విషయం కూడా. అలా మనం చేయొచ్చు. మన అధికారం అంటే శక్తి ఖర్చు అవుతుంది, కానీ మనకు లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు శక్తి ఖర్చు దాని వల్ల నష్టమే లేదు, దానివల్ల లాభమే ఉంటుంది. మన కొంచెం శక్తి ఖర్చు చేసుకొని సమయాన్ని ఇచ్చేసి అది మన సమస్త ప్రజలకు ఉపయోగపడుతుంటే మంచిదే కదా. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతాయి. కాబట్టి మనం ఏకాగ్రతను పొందేటువంటి స్థితి మనకు రావాలి. అందుకే ఇన్ని రకాల ఉపాయాలు చెప్పామట. ఏకాగ్రత స్థితిలో మనకు చాలా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, చాలా విషయాలు మనకు సిద్ధిస్తాయండి. కాబట్టి మనకి ఎందుకు రూపరస విషయాలను ఏదో ఒక ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే దాంట్లో పరమాత్మ, ఈ శాస్త్రాలు, ఈ బ్రహ్మాండం, ఈ సృష్టి అసలు ఎలా నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది, అసలు ఈ సంసారం ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నా కర్తవ్యం ఏమిటి, పూర్తిగా నీకు ఒక ఆలోచించే పరిజ్ఞానం అనేది బ్రహ్మాండం యొక్క రహస్యం అనేది తెలిసిపోతుంది. మృత్యు అంటే ఏమిటి, ముఖ్యంగా ఇవి సృష్టి ప్రారంభించినప్పటి నుంచి మొదలు అంతిమ ప్రళయకాలానికి ఏ విధంగా నడుస్తుంది, ప్రక్రియ యొక్క విధి విధానం ఏంటి, అదేవిధంగా పుట్టిన బాల జన్మ నుంచి మొదలుకొని చనిపోయే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు రకరకాల భిన్నత్వం కనిపిస్తుంది మనుషుల్లో, అసలు ఈ కర్మఫల సిద్ధాంతం ఏంటి, అసలు నేను ఎవరిని, అలా ప్రతి ప్రశ్న నీలో కొత్త కొత్త విచిత్రాన్ని చూపిస్తాయండి. ఈ సంసారంలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వైశిష్ట్యాన్ని తీసుకొని వచ్చామంట. వాళ్ళని చూసా అంటే ఎంతో మనకు ఈ సృష్టి యొక్క లీలను చూసి మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాం అంట. అంత విచిత్రమైనటువంటి గొప్ప వైశిష్ట్యం ఈ బ్రహ్మాండ సృష్టిలో ఈ ప్రతి ఒక్క మనిషిలో ఉంది. అది మనం చూసుకోలేకుండా పోతున్నాం. కాబట్టి ఇంత విశిష్టమైన అంతమైన జ్ఞానాన్ని మనం అనుభూతిని పొందాలంటే, వాటి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఏదో ఒక విషయం మీద అనుభూతిని పొందాలి. ఇప్పుడు మనకు కేవలం శాస్త్రం ప్రమాణంగా ఆధారం చేసుకుని వెళ్తున్నాం, ఏదో గురువులు చెప్పి ఆధారంగా చేసుకుని వెళ్తున్నాం. నేను కూడా ప్రత్యక్షంగా చేసుకోవాలి. ప్రత్యక్షంగా అనుభూతిని పొందినప్పుడు దాని ఆనందం వేరు ఉంటుంది, దాని ప్రయత్నం కూడా వేరుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం సామాన్యంగా తెలుసు కాబట్టి నమ్మకం మీద వెళ్తున్నాం అంతే. కానీ అదే మనం ప్రత్యక్షంగా మనమే చూసామనుకోండి, అప్పుడు మనలో ఉండే తీవ్ర సంవేగాన్ని పెంచుతుంది. మనలో ఉండే గత ఉన్నాయో వాటిని కూడా ప్రేరేపిస్తుంది. ఆ స్మృతి అంతా బయటకు వచ్చేస్తుంది ఒక్కసారి. అందుకే ఏకాగ్రత స్థితిని ఆత్మ కూడా అనాది, దీనికి చావు పుట్టుకలు ఉండవు, అనాది కాల చక్రం నడుస్తూ ఉంది. అంటే మనం ఎన్నిసార్లు మనం మోక్షానికి వెళ్ళి వచ్చి ఉండొచ్చు, వచ్చాము మళ్ళీ వచ్చామట. ఆ సంస్కారం మనలో ఉన్నాయి. మనం వాటిని ప్రేరేపించినప్పుడు, వాటిని కొన్ని కదిలించినప్పుడు ఆ సంస్కారం మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనుషులు ఇప్పుడు వైద్యానికి అంతా ఎలా తెలిసిందండి, యూట్యూబ్లు కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్ కానీ, మనం ఏదనుకుంటే అది బయటకు వస్తుంది. ఇదంతా మన మస్తిష్కంలో, మన సమాధి అవస్థలో మన శాస్త్రం అంత ఇవ్వబడింది అనమాట. అందుకే వాళ్ళు ఆలోచించారు, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అన్నమాట. అట్లా నువ్వు ఏ విషయాన్ని నువ్వు కదిలించాలనుకుంటే ఆ విషయానికి సంబంధించిన విషయాలు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ మన మస్తిష్కంలో ఉండేటువంటి విషయాన్ని వాళ్ళ జ్ఞాన్ని వాళ్ళు వ్యక్తపరిచి మన బయట టెక్నాలజీ రూపంలో మనకి అందిస్తున్నారు అనమాట. అప్పట్లో వీళ్ళంతా ఈ టెక్నాలజీ అవసరం లేదు, ప్రతిదీ ఆత్మ సాధన చేసి ధ్యానవస్థలో మొత్తం తెలుసుకునే వాళ్ళు ఎక్కడ ఏముంది అని చెప్పి. ఇప్పుడు ఒక యోగి విషయం చెప్పాను కదా, మనం ఏ వ్యక్తి మీద, ఏ ప్రాణి మీద అయితే మనం ఫోకస్ చేసి ధారణ చేసి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నామని తెలిసిపోతుంది. మనకు అంత సామర్థ్యం వచ్చేసింది. ఒక పరదా పెట్టి మధ్య దాని పక్కన వ్యక్తి ఏం చేస్తున్నాడనే శక్తి సామర్థ్యం కూడా మనకు కలుగుతుంది. అందుకే అప్పట్లో ప్రాచీన కాలం ఇంటువంటి విషయాలు అవసరం ఉండేది కాదు వాళ్ళకి ఎక్కువగా టెక్నాలజీ విషయంలో. ఇప్పుడు మనకు నశించిపోయింది కాబట్టి అప్పట్లో ఇలా ఉండేది, ఇంత టెక్నాలజీ అనుకుంటున్నా, టెక్నాలజీ లేదు కదా, అవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేసేది, ఇంత అవసరం ఉండేది కాదు అని తెలుసుకునే వాళ్ళు. కాబట్టి ఇది కూడా మన సృష్టి యొక్క పరిజ్ఞానంలో మనిషి ఏ విధంగా ఆలోచించగలిగితే, పరమాత్మ ఇచ్చినటువంటి బుద్ధితోటి ఎంతవరకు వికాసం పొందగలుగుతా, ఇది కూడా మనకు ఒక ప్రక్రియ తెలుసుకోవడం కోసము. సో మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి
మనము సూక్ష్మాతి సూక్ష్మంగా ముందు ప్రయోగం మనం చేయాలి. మనకు అనుభూతి కలిగినప్పుడు ఇటువంటి విషయాల పట్ల మనకు శ్రద్ధ అనేది అత్యంత తీవ్రమవుతుంది. తీవ్రమైనప్పుడు మనకు ప్రయత్నం అనేది కూడా అదే విధంగా ఉంటుంది. ప్రయత్నం అంత తీవ్రంగా లేదు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, శాబ్దిక జ్ఞానంగా ఉంది కాబట్టి అది యథార్థంగా తెలుసుకోవాలి. కాబట్టి మనకు ఈ ఏకాగ్రత స్థితిలో ఉండేటువంటి ముందు ఐశ్వర్యం మనం పొందామంటే, లౌకికంగా మనం దీన్ని చూసామంటే ఎవరికైనా 10 మందికి చెప్పొచ్చు. 10 మందికి చెప్పడం ముందు నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళామంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రకాశమే అందరికీ ప్రకాశింపజేస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం, నా దగ్గర ప్రకాశం ఉంది, నా దగ్గర సుగంధం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రకాశం, ఆ సుగంధం నీ దగ్గరికి వచ్చిందంటే అది నువ్వు తెలియకుండా ఆటోమేటిక్గా అది ప్రచురింపజేస్తుంది, తెలియకుండా అది వ్యాపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ వైపు ఆకర్షించుకుంటారు. ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో ఆ ప్రకాశం నీ దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 10 మంది చెప్పాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం అంటే ముందు నేను తెలుసుకోవాలి, నేను సాక్షాత్కారం గావించాలి. ఇది ఏంటి పరోక్ష విషయాలు. ఇప్పుడు ఈ సమాజంలో, ఈ జనరేషన్ లో ఎందుకు ఇటువైపు మొగ్గు చూపడం లేదు, సంస్కృతి పట్ల ఎందుకు శ్రద్ధ వహించడం లేదు? ఎందుకంటే మనం చేయడం లేదు. కేవలం వింటున్నాం, అసలు ఇంత విశాలమైన జ్ఞానం ఉంది, గొప్ప విజ్ఞానం ఉంది అంటున్నాం, కానీ ఆ విజ్ఞానాన్ని ఎప్పుడు బయట తీసి చూపించలేదు. ఇటువంటి యోగులు ఉండాలని చెప్తున్నాం, కానీ అటువంటి యోగులు ఇక్కడ మనకేం కనిపించడం లేదు. ఎందుకు? మనకి కేవలము శాబ్దిక జ్ఞానం ఉంది, కేవలం మనసులో సంకల్పాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి, కానీ అది ఇష్టాల వరకే, కోరికల వరకే ఉంది, కానీ లోపల ఆచరణలోకి వచ్చేసరికి మనలో ఎవరిలో లేదు. అందుకే మనం అది చూపించలేకపోయేసరికి అది చాలా మందికి ఉన్న జనరేషన్ ఇప్పుడు వైజ్ఞానికులు అంతా ఏదైనా ప్రత్యక్షంగా చూసిన దాన్ని నమ్ముతున్నారు, కానీ పరోక్షంగా నమ్మటం లేదు. పరోక్షంగా అది లేదంటే అది లేదని కాదు, ఉంది, మనం తెలుసుకోలేకపోతున్నాం. అది దాని వైపు ఏకాగ్రత చూపించలేకపోతున్నాం. అందుకే ఆ విషయాన్ని మనం బయటికి చెప్పలేకుండా పోతున్నాం. ఏంటి దీని యొక్క స్వారూప్యం అని చెప్పి. కాబట్టి ముందు అది తర్వాత విషయం సమాజం గురించి ముందు ఆత్మ కళ్యాణం చేసుకోవాలి. ఆత్మ కళ్యాణం అయిందంటే ఆటోమేటిక్గా సమాజ కళ్యాణం కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అందుకే సమాజ కళ్యాణం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు, ముందు మన ఆత్మ కళ్యాణం గురించి ఆలోచించుకోవాలి. మనలో ఆత్మ కళ్యాణం జరిగిందంటే ఆటోమేటిక్ గా సమాజ కళ్యాణం ఆటోమేటిక్ చేయగలుగుతాం. ఎందుకంటే యోగి అనే వ్యక్తి ఎంతో సక్రియంగా ఉండే, క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉండే, వ్యర్థంగా కాలక్షేపం ఎప్పుడు చేయడు. యోగి అంటానే ఏం పని పాటలే, ఖాళీ కళ్ళు మూసుకొని కూర్చున్నా అనుకుంటా, కానీ ఆయన చేసేంత పని అంత ఎవరు చేయదన్నమాట. అంత సక్రియాత్మకంగా ఉంటుంది. మనమన్నా 1 గంట చేసి 2-3 గంటలు ఖాళీ కూర్చుంటాం, కానీ యోగి యొక్క మనిషిని ఎల్లప్పుడూ ఆత్మచింతనలో, లేదంటే ఆ లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి పాటు పడుతూ ఉంటుంది. ఆయన దగ్గర జ్ఞానం వస్తే ఏదో రకంగా ఇవ్వాలని చూస్తాడు, కానీ ఆయన ఖాళీ కూర్చోడమాట. అందుకే అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి 100,000 మంది ఆటోమేటిక్ గా వస్తుంటారు. మనం చూస్తుంటాం. లౌకిక గురువుల దగ్గరికి సామాన్యంగా అంత ఇంత జ్ఞానం ఉందంటే 1000 మంది చుట్టుకుంటూ ఉంటారు. అది నిజమైన వాస్తవికమైనటువంటి యోగాభ్యాసం చేసే జ్ఞానం సంపాదించుకున్నాను అనుకోండి, ఆయన దగ్గరికి ఎందుకు రాదండి? చెప్తే ప్రకాశం యొక్క గుణం అటువంటిది, ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అందరూ 10 మంది దాన్ని ఉపయోగించుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందు మనం ఆత్మ కళ్యాణం చేసుకోవాలి. నేను ముందు నన్ను మార్చుకోవాలి. ఆ సంకల్పం గట్టిగా పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనా, మనకు ఒకటి స్థూల ఉదాహరణ ఇచ్చాను. నిజంగా అది యథార్థంగా ఉన్నాయా లేదా, గురువులు చెప్పిందే కదా, శాస్త్రం చెప్పిందే కదా, నేను ఒకసారి చూస్తా అని చెప్పి నువ్వు ప్రయాసం చేసుకుని దాంట్లో అనుభూతిని పొందామంటే, దివ్య గంధము, దివ్యమైన రసాలు, దివ్యమైన రూపాలు మనకు ఒకసారి అనుభూతి కలిగిందంటే యథార్థంగా మిగతావన్నీ కూడా యథార్థం అని చెప్పి నీకు అత్యంత అట్టూటమైనటువంటి విశ్వాసం కలుగుతున్నాను. ఇప్పుడు విశ్వాసం ఉంది, నమ్మకం అంతే, కానీ ఆ విశ్వాసం అంత ప్రబలంగా లేదు. ఎందుకంటే అది ఊహించలేకపోతున్నాం ఎలా ఉందో, ఏ రకంగా ఉందని. ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు కాబట్టి దాని ఆలోచనలు కూడా మనకు రావడం లేదు. ఆలోచనలు లేనప్పుడు దాని ప్రయత్నం కూడా జరగదు. కాబట్టి అది మన నిజంగా ఏంటి శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తున్నారు, మన ఋషి మహర్షి చెప్తున్నారు, నేను తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు జీవితాన్ని మొత్తం చూశాను, ఈ జీవితం అంతా నాకు తెలుసు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేమి చేయగలుగుతాను, మంచి నా జీవితాన్ని ఉపయోగించుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఈ జీవితాన్ని, అవశిష్టమైన జీవితాన్ని మటుకు ఆత్మ పరమాత్మ నా గురించి నేను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను, ఈ బ్రహ్మాండం గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాను. సంకల్పబద్ధంగా ఉండిపోయి ఆ ప్రయత్నం చేసామంటే ఖచ్చితంగా ఈ జన్మలో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఏకాగ్రత అవస్థలో ఉండే స్థితిని పొందగలిగినాం అనుకోండి, ఆ స్థితిని ఇక్కడ వెళ్ళి అనుభూతిని పొందినప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ముందు ఈ జన్మలో కనీసం వాటి పట్ల పూర్తి శ్రద్ధ విశ్వాసం కలిగేలా మనం ప్రయత్నం చేసుకోవాలి. దానికి ముందు స్టెప్ ఏంటంటే ఏకాగ్రత స్థితిని పొందాలి. ఏకాగ్రత అది నిరంతరత, అక్కడే ఒక విషయం పట్ల పూర్తిగా లీనం కావాలి. లీనం అంటే ఎప్పటి వరకైతే విషయాలు చెప్పాము దాన్ని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు మనకు దివ్యమైనటువంటి రూపాలు, గ్రంథాలు ఏవైతే మనకు అనుభూతి కలిగిస్తాయో ఆ అనుభూతిని బట్టి
మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. శ్రద్ధ, వీర్య, స్మృతి ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. సమాధి పట్ల అత్యంత శ్రద్ధ, అత్యంత వేగంతో ప్రయత్నం చేయడం వలన మనం ఆత్మ విషయాలు కూడా మనం ఇవన్నిటిని పొందవచ్చు. కాబట్టి ఆత్మ పరమాత్మ విషయం చాలా దూరం అండి, చాలా దూరం ఉంది మనకు. మనం వివేక్ ఖ్యాతి అంటున్నామంటే అది చిన్న విషయం కాదు. వివేక్ ఖ్యాతి కలిగిందంటే అప్పటికి నీ ఖ్యాతి ముందు, వివేక్ ఖ్యాతి కంటే ముందు నీ ఖ్యాతి మొత్తం సమాజంలో వ్యాపించిపోతుంది. వివేక్ ఖ్యాతి తర్వాత విషయము, అది నీకు జ్ఞానం. ఆ వివేక్ ఖ్యాతికి దగ్గర కూడా వెళ్తున్నావంటే, నువ్వు ఆ స్థితి సమాధి స్థితికి వెళ్తున్నావంటే ముందు నీ ఖ్యాతి మొత్తం ప్రసరింపబోయి మొత్తం దేశం మొత్తంలో దేవతలంతా కూడా నీకు నీ కీర్తి వ్యాపించిపోతున్నాడు. పలానా యోగి ఈ రకంగా ఉన్నాడని చెప్పి నీ ప్రకాశము అంతకన్నా ముందే వ్యాపించిపోతున్నామాట. కాబట్టి ముందు మనం ఏకాగ్రత ఉండే సుఖాన్ని మనం జీర్ణించుకోలేము. ఇప్పుడు వర్తమాన స్థితిలో ఏకాగ్రత పొందితే ఎన్నో ఐశ్వర్యాలు మనకు వస్తున్నాయన్నమాట. కాబట్టి ముందు దీనికి అభ్యాసం చేయాలి. ఇక్కడ ఈ అభ్యాసం చేసిన వ్యక్తే సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించగలడు. కాబట్టి ఆయనకి రకరకాల ఉపాయాలు చెప్పుకున్నాము. వాటిలో మనం ఏదో ఒకటి అభ్యాసం చేసి ఒక స్థిరంగా కూర్చుని అభ్యసించాలి. అలా అభ్యసించినప్పుడు మనకు వీటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, నిన్న యథా అభిమత ధ్యానాద్వా అని చెప్పి 39వ సూత్రంలో చెప్పుకున్నామంట. యథా అభిమత ధ్యానాద్వా, నీకు యోగ శాస్త్రంలో కాకుండా ఇంకా ఏదో మన దర్శన శాస్త్రాల్లో కానీ గ్రంథాల్లో, వేదాలను అనుసరించి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మనసుని ఏకాగ్రం చేయడం కోసం ఏటే ఉపాయాలు చెప్పారో ఏదైనా చేయొచ్చు. రకరకాల ఉపాయాలు ఉన్నాయంట. మనిషికి ఒక్కొక్కరికి ఒక ఉపాయం ఉంటుంది. కొందరు ప్రతిమలు నేను ధ్యానం చేస్తా అంటుంటారు, అది కూడా ఒక సాధనమే. నువ్వు అలా చేసి అదే స్టెప్ లో ఉండకూడదు, ఆయన నుంచి ముందుకు వెళ్ళిపోతావు అంట. అక్కడ నువ్వు ప్రతిమలో నీ మనసు నిలబెట్టగలిగినావంటే అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతావు. కానీ ఆ ప్రతిమలో పెట్టినా కూడా నువ్వు ఆ పెట్టిన పూర్తిగా దాన్ని లీనం కావాలి. అంటే ఆ అర్థంలో లీనం కావాలి. ఏ ప్రతిమ మీద అయితే నువ్వు మనసుని ధ్యానం చేశావో, కొంత కృష్ణుడు అంటుంటారు, కొంత రాముడు అంటుంటారు, కొంత శివుడు అంటుంటారు, కొంత విష్ణువు అంటుంటారు, రకరకాలుగా కొంత అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. రకరకాలుగా ఒక్కొరికి ఒక అభిప్రాయం, ఒక్కొరికి ఒక ఆస్థ ఉంటుంది. నువ్వు ఎవరి మీద ఆస్థాపూర్వకంగా చేశామో ఆ అమ్మవారి యొక్క, దేవతల యొక్క, దేవి యొక్క గుణ గణ కర్మలను వాడిని మనం స్మరించుకోవాలి. అమ్మవారు ఎలా ఉండేవారు, ఏ రకంగా పవిత్రంగా ఉండేది, ఏ విధంగా జ్ఞానయుక్తంగా ఉండేవారు, ఏ రకంగా చేసేవాళ్ళు, వారి యొక్క గుణాలు మనకు తెలుసు కదా. రాముని యొక్క గుణాలు, కృష్ణుని యొక్క గుణాలు, శివుడి యొక్క గుణాలు, పార్వతి యొక్క గుణాలు, ఇంకా అమ్మవారి యొక్క గుణాలు. అవి ఏం చేస్తుంది, ఆ అమ్మవారి యొక్క గుణాలు మనకు ఈరోజు శ్రావణ శుక్రవారం అందరూ చాలా మంది ఆడవాళ్ళంతా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా పూర్తిగా లీనం కావాలి. దాంట్లో లీనమైనప్పుడు నిజంగా అమ్మ యొక్క స్వరూపం, నిజంగా ముక్తాత్మ, వీళ్ళంతా ఎవరైతే పూజిస్తున్న వాళ్ళంతా ముక్త పురుషులు అండి. వీళ్ళెంతో ఎంతో పుణ్యం చేసుకుని ఎంతో బ్రహ్మ సాక్షాత్కారం పొందారు. కాబట్టి మనం ఇంతవరకు మనం పూజిస్తూ ఉన్నాం. వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఇంతవరకు పూజిస్తూ ఉన్నాం. సో నిజంగా వారి మనసును, ఆ ముక్తాత్మను మనసులో పెట్టుకుని అదే ధ్యాసతో మనం చేశామంటే వారి యొక్క స్వరూపం, వారి యొక్క అనుగ్రహం మనకు అన్ని కలుగుతాయి. ఆ విధంగా ధ్యాన చేయాలి. మనం చేసినప్పుడు అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాము. పూర్తిగా లీనం కావాలి. కేవలం అక్కడంటే ఆ క్షణంలో మాత్రమే కాదు, కానీ నిజంగా అటువంటి స్థితి కలగాలంటే మనకు ఎల్లప్పుడూ ఆ క్షణంలో కాకుండా మిగిలిన అవశిష్ట కాలంలో కూడా, అంటే అన్ని వ్యవహార కాలంలో కూడా మనకు పూర్తిగా అమ్మవారి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గుణ ధర్మాలు ఏవైతే ఉన్నాయి, అంటే ఈ దేవి దేవతలంతా మనకు కొన్ని నియమాలు చెప్పామంట. ధర్మపూర్వకంగా ఉన్నప్పుడే నీకు ఇవన్నీ సిద్ధిస్తాయి. నా ఆత్మ సాక్షాత్కారం కావాలని, అమ్మవారి సాక్షాత్కారం కావాలని, కృష్ణుని యొక్క సాక్షాత్కారం కావాలని కూడా మనము లౌకిక వ్యవహారం పట్ల కూడా మనం సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కేవలం అక్కడ కూర్చున్నప్పుడే కాదు, మిగతా సమయంలో కూడా ధర్మయుక్తమైన వ్యవహారం చేసినప్పుడు ఇటువంటి మనకు త్వరగా సిద్ధిస్తాయి. చాలా మంది మనము వ్యవహార కాలంలో ఉండం, శ్రద్ధ ఉంటుంది, కోరిక ఉంటుంది, కాకపోతే ఎక్కువ మంది మిశ్రిత కర్మలు చేస్తూ ఉంటారు. మిశ్రిత కర్మలు అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు తెలియకుండా జరిగిపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే జీవితం గడవాలంటే కష్టం అండి. మనం ఏదో అబద్ధం, అన్యాయం, అధర్మం, అసత్యం మాట్లాడుకునే కష్టం అవుతాయి. అలా ఏం లేదండి. కొంత తాత్కాలిక కష్టం అనిపించవచ్చు, కానీ సుఖాన్ని ఇచ్చేస్తాయి. మనం వ్యవహార కాలంలో ధర్మయుక్తమైన జీవితాన్ని గడిపామనుకోండి, మనకి ఎవరికైతే లక్ష్యం ఉందో వారికి మన దేవి దేవతల పట్ల, గురుల పట్ల మనం సాన్నిధ్యాన్ని పొంది వాళ్ళ ద్వారా ప్రసాదించిన జ్ఞానం ద్వారా మనం ఆత్మ పరమాత్మ వైపు ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అలాంటి నీకు జ్ఞానాన్ని ప్రేరేపిస్తారన్నమాట. అక్కడ జ్ఞానం పరిశుద్ధం చేసుకుని గురువుల దగ్గర, అదేసి మహర్షుల దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానం పరిశుద్ధమైనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో నీకు చూపిస్తారన్నమాట. కానీ వారిని ఆశ్రయం చేసుకొని, గురువులను ఆశ్రయం తీసుకొని, దేవి దేవతలను ఆశ్రయం తీసుకొని వారి యొక్క గుణగణాలను మనం స్మరిస్తూ ఆ గుణగణాలు నాలో రావాలని కోరుకున్నప్పుడు నీకు నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి వాళ్ళని ఆదరణ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. పూర్తిగా లీనం కావాలి. అలా ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి అలా అందరూ ప్రయత్నం చేస్తే మనం అనుకునేది సాధించవచ్చు. ఈ జీవిత
సార్థకం చేసుకోవచ్చు. ఎందుకంటే మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క లక్ష్యం ఎందుకు వచ్చిందంటే, ఈ జీవితం ఎందుకు కలిగిందంటే భోగాపవర్గార్థం ఈ దృశ్యం అంటే అపవర్గ ముక్తి కోసము, భోగం కోసం, అంటే సంసారంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి అవి అనుభవించడం కోసమే ముఖ్యంగా కలిగింది. భోగాలతో పాటు ముక్తి కూడా మన ప్రయోజనం. మానవ యొక్క ముఖ్య ప్రయోజనం ముక్తిని పొందడం. మనకు వేదాలు మొత్తం కూడా ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అన్ని కూడా ముక్తి వైపు వెళ్ళడం కోసం మనకు ప్రేరేపిస్తున్నాయి. ఏ గ్రంథం తీసుకుని వేదాలు కానీ, దర్శనాలు కానీ, ఉపనిషత్తులు కానీ అన్ని కూడా మానవ యొక్క ముఖ్య లక్ష్యము ముక్తిని పొందడమే, శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే. ప్రతి ఆత్మ కోరుకుంటుంది నాకు సుఖం కావాలని చెప్పి. ప్రతి ఆత్మ ఏ ఆత్మ కోరుకుని నాకు దుఃఖం కావాలని కోరుకుంటుందా? ప్రతి ఆత్మ నాకేం కావాలి, నాకు సుఖమే కావాలని కోరుకుంటుంది. సుఖం ఎటువంటి సుఖం? ఆనందమైన సుఖం, అంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటువంటి సుఖం కావాలని కోరుకుంటుంది. సుఖం, స్థిరమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే ముక్తిలో ఉంటుంది. ఈ సంసారంలో ఉన్నంతసేపు మనకు దుఃఖము సుఖం రెండు కలిసి ఉంటాయి. నిజమైన శాశ్వత సుఖం కావాలంటే మనకు ముక్తి వైపు వెళ్ళాలని చెప్పి మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఈ సంసారంలో ఉంటూ ఈ సంసారాన్ని ఆదరణ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ముక్తిని పొందడం కోసం ఇది ఒక్కటే మానవ జన్మమే అత్యంత దుర్లభమైంది అన్నమాట. ఈ మానవ జన్మ ద్వారానే మనం ముక్తి వైపు వెళ్ళొచ్చు. అన్య లోకాలు ఉన్నాయండి. అక్కడ మనం కష్టపడిన దానికి అన్య లోకాలు ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఇంకా దివ్యమైన ఐశ్వర్యాలను అష్టైశ్వర్యం ఇచ్చేసి అక్కడ అనుభవించమని చెప్పి పంపించాను వాళ్ళు వేరే లోకాలు. అక్కడ అష్టైశ్వర్యం అనుభవిస్తుంది, అక్కడ ముక్తికి వెళ్ళలేదు. అక్కడ ముక్తికి వెళ్ళాలంటే మళ్ళీ మానవ జీవనంలోకి రావాల్సిన వాళ్ళు. అక్కడ అలసిపోయి ఇప్పుడు దేవతలు అంటుండే కదా, అన్ని లోకాల్లో దేవలోకంలో ఉన్నారు, వాళ్ళంతా సుఖ విశిష్టాన్ని వైశిష్టాన్ని స్వర్గం అంటారా, అంటే స్వర్గం అంటే సుఖ విశేషాన్ని అనుభూతిని పొందుతున్నారు అంట, వాళ్ళు పొందుతున్నారు అనమాట అష్టైశ్వర్యాలతో. అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనమాట. కానీ అక్కడ వాళ్ళు ముక్తికి వెళ్ళారు, ఆనందంలో ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ నిజంగా అక్కడ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ వాళ్ళకు విరక్తి కలుగుతుంది అవి సుఖాల పట్ల. ఎందుకంటే శరీరం ఉన్నంతసేపు దుఃఖము సుఖము రెండు అవి కలిసి ఉంటాయి. కొన్ని మాత్రలో తేడా ఉంటుంది అంతేగాని రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అక్కడ విరక్తి పొంది మళ్ళా మానవ జన్మ ద్వారానే మళ్ళీ ముక్తికి వెళ్ళిపోతారు. ముక్తికి వెళ్ళడానికి మార్గం ఇది ఒకటే. కాబట్టి అది మనకి ఇదే పద్ధతి, ఇదే మాధ్యంతో మనం వెళ్ళాలనుకుంటే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? కాబట్టి కనీక సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం మనకు సాత్వికమైంది అనుకోండి, ఏదో ఒక రోజు మనకు అలాంటి స్థితిని, అలాంటి ప్రేరణ మనలో ప్రబలంగా కావడం వలన మనం ముక్తి వైపు, ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళవచ్చు. కాబట్టి మనకు రకరకాల ఉపాయాలు చెప్పుకున్నాము. సో అందుకే శాస్త్రము, శాస్త్రానుకూలమైన గ్రంథాలు, ఇంకా యోగి యొక్క జీవన చరిత్రలు కానీ, మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు కానీ మనం చదువుతూ ఉండటం వల్ల కూడా వాటిని యొక్క సాన్నిధ్యంలో ఉండటం వల్ల మనకు సాత్వికమైనటువంటి వృత్తులు, సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అలా వచ్చినప్పుడు అటువైపు వెళ్ళాలని చెప్పి మనలో ప్రేరణ కలుగుతుంది. మనలో సంస్కారాలు పైకి వస్తాయి, ఉద్బుద్ధం అవుతాయి అన్నమాట. లోపల సంస్కారం మనం ఉన్నాయి కాబట్టి కనీసం ఇక్కడ వరకు వింటున్నాం. ఆ సంస్కారం మనం ఉద్బుద్ధం చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి సంస్కారం పైకి తీసుకొని రావాలి. అవి ఎప్పుడు వస్తాయి? గురువుల సాన్నిధ్యంలో, మోక్షానికి సంబంధించినటువంటి ఆత్మ పరమాత్మకు సంబంధించిన శాస్త్రాలు కానీ వాటి యొక్క సాన్నిధ్యాన్ని ఎక్కువ మనం ఉండటం వలన ఇటువంటి ప్రేరణ కలిగి మనం ముందుకు వెళ్తాం. కాబట్టి అందుకే సంసర్గాత్ గుణదోషాహ భవంతి. మనం ఎవరి సంసర్గంలో ఉన్నాం, శాస్త్రాల సంసర్గంలో ఉన్నాం, గురువుల యొక్క సంసర్గంలో ఉన్నాం అనుకోండి, మంచి గుణాలు మనకు వస్తాయి. అదే మన సంసర్గం మంచిగా లేదనుకోండి, అన్య విషయాల పట్ల ఉందనుకోండి, అవే గుణాలు వస్తాయి. మనం ఎక్కడ ఏ విషయం పట్ల ఆకర్షితులవుతున్నా ఆ విషయాలే వచ్చేస్తాయి. అందుకే గుణదోషాలు అనేవి ఎప్పుడు సంసర్గజాహ గుణదోషాహ భవంతి. ఈ మన సంసర్గం తోటి, మన సంగతితోటి, సాంగత్యంతో మన గుణాలు కానీ దోషాలు కానీ వస్తాయి. అందుకే సజ్జను సాంగత్యం చేయడం వలన మనకు సజ్జనులు ఏవైతే ఆచరిస్తున్నారో అటువంటి ఆలోచనలు మనకు రావడం వల్ల మనం కూడా అలా చేయాలని కోరిక, ఆకాంక్ష పడుతుంది. అలా ప్రయత్నం చేసి మనం కూడా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి అలా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి మనకి రకరకాల ఉపాయాలు చెప్పారు. ఆ ఉపాయాల ద్వారా మనం అత్యంత త్వరగా మనసుని ఏకాగ్రం చేసుకోవడం, అంతకంటే సూక్ష్మ విషయాల పట్ల ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ 39వ సూత్రంలో యథాభిమత ధ్యానాద్వా అని చెప్పి, నీకు ఏ రకమైన అభిమతం ఉందో, ఏ రకమైన విషయం మీద అయితే నువ్వు ధ్యానించగలుగుతావో ఆ రకరకాల ఉపాయాల మీద నువ్వు ఏదో ఒక విషయాన్ని స్థిరపరచుకొని ఆ విషయం పట్ల నువ్వు మనసుని కేంద్రీకరించడం వల్ల నీ మనసు అనేది త్వరగా స్థితి పదాన్ని పొందుతుంది, ఏకాగ్రతను పొందుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రాలు చెప్తున్నాయి. మహర్షి పతంజలి చెప్పారు. అదే విషయాన్ని మహర్షి వ్యాస్ కూడా అదే సూత్రాన్ని ఆధారం చేసుకుని అదే విషయాన్ని ప్రతిపాదించారు.
ఇప్పుడు చూడండి, అలా చేయడం వల్ల ఇట్లా ఏదో ఒక విషయంలో లీనం చేయడం వల్ల మనకి ఏమి కలుగుతాయంట, అది మనకు 40వ సూత్రంలో చెప్పారు. చూసుకోండి. పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకార. ఏంటి? పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకార. చూడండి, పరమ అంటే సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో, అత్యంత సూక్ష్మ కంటిత తుల్యం అటువంటి వస్తువు కూడా మన వశీకారం అవుతుందంట. ఇంకేమంట? పరమ మహత్వాంతో అస్య వశీకార అంటే విశాలమైన వస్తువు ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, అది కూడా మన మనసులో వశీకారం అవుతుంది. అంటే మన అధికారంలోకి వచ్చేస్తుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ పదార్థము లేదా విశాలమైన పదార్థం ఏదైతే ఉందో వాటి పట్ల మన మనసు వశీకారం చేస్తుంది. అంటే మన అధికారాన్ని తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం మనం చూసినంతే కనిపిస్తుంది. కానీ మన ఏకాగ్రత స్థితిని పొంది మనం చూసినప్పుడు విశాలమైనటువంటి బ్రహ్మాండం ఎంత ఉందో అది మొత్తం మన మనసుకు అధికారంలోకి వచ్చేస్తున్నాయి. అది ఆకలనం చేసేటువంటి వాటి యొక్క అనుభూతిని పొందేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంత సామర్థ్యం వచ్చేస్తుంది ఓన్లీ ఏకాగ్రతలోనే. పరమ మహత్వాంతో అస్య వశీకారం అని చెప్పారంటే ఎంత సూక్ష్మాది సూక్ష్మ కంటికి కనిపించే సూక్ష్మ వస్తువు ఏదైతే ఉందో అది కూడా మనం దర్శించుకోగలుగుతాము. ఇంకా విశాల మన కంటికి చూడలేము. సముద్రం ఉంది, ఇంకా ఆకాశం ఉంది, అది ఎంతో విశాలమైంది. అటువంటిది కూడా మన వశీకారంలోకి వస్తుంది. ఇది ఏకాగ్రత వల్లనే ఇన్ని సుఖాలు వచ్చేసాయి. ఇంకా ఏకాగ్రతలో ఇంత ఉందంటే మనకు అదే విధంగా ఆత్మ పరమాత్మ ఇంకెంత విశాలంగా ఉంటుందండి. అది మాటలు చెప్పే అనంత జ్ఞానం, అనంత బలం, అనంత సామర్థ్యం వచ్చేస్తుంది. అందుకే అక్కడ అస్మి మాత్ర స్థితిలో వెళ్ళిపోతాడు. ఆత్మ యొక్క స్వరూపంలో, ఆనంద స్వరూపంలో లీనమైపోతాడు. అక్కడ అంత ఆనందం ఉంటుందన్నమాట. కాబట్టి మనకు మనసును కేంద్రీకృతం చేయడం వల్ల ఏం ఉపయోగం, ఏం లాభం కలుగుతుందంటే ఇది చెప్పండి 40వ సూత్రంలో. పరమ మహత్వాంతో అస్య వశీకార. ఈ మనసుకు, ఈ చిత్తానికి ఇవన్నీ సూక్ష్మ పదార్థము, స్థూల పదార్థం ఏదైతే ఉందో అవి వశీకారంలోకి వస్తాయి, అంటే అధికారంలోకి వస్తాయి అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయాన్ని మళ్ళా కొంచెం విశదీకరించి సూక్ష్మంగా అదే విషయం తాత్పర్యం అదే ఉంటుంది. మహర్షి వ్యాసుడు ఏమంటున్నారు చూడండి. సూక్ష్మే చూసుకోండి, ఎక్కడ మన స్క్రీన్ మీద చూసుకోండి కనిపిస్తుంది. సూక్ష్మే నివిశమానస్య పరమాన్వంతం స్థితి పదం లభత ఇది. సూక్ష్మే నివిశమానస్య అంటే సూక్ష్మ పదార్థం. నువ్వు ఏ పదార్థాన్ని ఇప్పుడు ఇక్కడ యథాభిమత ధ్యానాది వరకు అంతవరకు ముందు ఉపాయాలు ఏవైతే చెప్పినా ఏదో ఒక ఉపాయం ద్వారా మనం మన మనసును కేంద్రీకృతం చేయడం అలవాటైంది అనుకోండి, అప్పుడు ఏ విషయం మీద కావాలంటే ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనమాట. అందుకే నువ్వు ఒకవేళ సూక్ష్మ విషయాల మీద ప్రయత్నం చేసామనుకోండి, సూక్ష్మే నివిశమానస్య సూక్ష్మ విషయంలో ప్రవేశించినప్పుడు పరమాన్వంతం స్థితి పదం లభతే. పరమాణు అంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది కదా, ఆ పదాన్ని నువ్వు పొందగలుగుతావు, ఆ పరమాన్ని సాక్షాత్కారం చేసుకోగలుగుతావు. పరమాన్వంతం స్థితి పదం లభతే అంటే సూక్ష్మాది సూక్ష్మ విషయం మీద కూడా నీ మనసు కేంద్రీకరిస్తుంది. అది మన కంటికి కాదు, కానీ మనసు కూడా సూక్ష్మైంది కదా, ఆ సూక్ష్మ పదార్థం మీద కూడా అది స్థిరత్వాన్ని పొందగలుగుతుంది. పరమాన్వంతం స్థితి పదం లభత ఇది అంటే సూక్ష్మ విషయం మీద కూడా ఆ మనసును స్థిరపరుస్తుంది. తర్వాత స్థూలే నివిశమానస్య స్థూల పదార్థంలో ప్రవేశించినప్పుడు పరమ మహత్వాంతం స్థితి పదం చిత్తస్య భవతి. అంటే ఆ స్థూల విషయంలో కూడా స్థూల విషయం ఏదైతే ఉందో దాంట్లో నివిశమానస్య అట్లా ప్రవేశించినప్పుడు, దాంట్లో లీనమైనప్పుడు పరమ మహత్వాంత విశాలమైన పదార్థం ఏదైతే ఉందో అటువంటి స్థూలమైన పదార్థంలో కూడా చిత్తస్య స్థితి పదం భవతి. చిత్తం అనే స్థితి పదాన్ని పొందుతుంది, అంటే స్థిరత్వాన్ని పొందుతుంది అని చెప్పి మహర్షి వ్యాసుడు అదే చెప్తున్నారు అనమాట. ఏవం తాం ఉభయం కోటిం అనుధావతో యో అస్య అప్రతిఘాతః సా పరో వశీకారః. ఈ రకంగా ఈ రెండు రకాలుగా అంటే సూక్ష్మ విషయం పట్ల ధారణ చేయడం వల్ల స్థూల పదార్థం పట్ల ధారణ చేయడం అని అవుతుంది. ఏవం ఈ విధంగా తాం ఉభయం కోటిం రెండు రకాలుగా అనుధావత అంటే సూక్ష్మ పదార్థంలో స్థూల పదార్థంలో అనుధావత యో అస్య ఇతనికి ఎవరైతే యోగి ఉన్నారో అప్రతిఘాత అంటే ఎటువంటి ఆఘాతం లేనటువంటి అప్రతిహమైనటువంటి గతి ఏదైతే ఉందో ఆ చిత్తానికి అంటే ఆ మనస్సుకు అటువంటి చిత్తమే ఏదైతే ఉందో దాన్ని పరో వశీకార, దాన్ని ఉత్కృష్టమైనటువంటి వశీకారం. అంటే మనసుకు అటువంటి సూక్ష్మ పదార్థం ఏం చేసినామంటే అత్యంత వశీకారంలో ఉంది మన మనసు, మన అధికారంలో ఉంది, మన ఆధీనంలో ఉంది అన్నమాట. ఆధీనంలో ఉందని తాత్పర్యం. అందుకే పరో వశీకార అత్యంత ఉత్కృష్టమైనటువంటి వశీకారము, దాన్ని వశీకారం చెప్తాము. ఏదైతే అప్రతిహతమైనటువంటి గతి ఏదైతే ఉందో ఏ దానికి మన చిత్తానికి అంటే
సూక్ష్మాతి సూక్ష్మ పదార్థంలో కూడా మన మనసు కేంద్రీకరించేటువంటి స్థితి ఏదైతే ఉందో, స్థూలాతి స్థూల పదార్థమైనటువంటి ఏదైతే ఉందో దాని మీద మన మనసును చిత్తాన్ని కేంద్రీకరించినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో అటువంటి స్థితిని పరో వశీకార అని చెప్పారు. దాన్ని అత్యంత పరమైన వశీకారం అంటే అధికారంలో ఉంది. అంటే అటువంటి స్థితి పదార్థం మీద మనం మనసును కేంద్రీకరించవచ్చు, చిత్తాన్ని కేంద్రీకరించవచ్చు అని ఇక్కడ మహర్షి వ్యాస చెప్తున్నారు. అంటే ఈ రెండు రకాలుగా మనం మన చిత్తాన్ని వశీకారం చేసుకోవచ్చు. అందుకే చెప్పాడు తద్ వశీకార, అలా వశీకారం కావడం వలన, అలా మనసును అంటే చిత్తాన్ని స్థిరపరచడం వలన సూక్ష్మాది సూక్ష్మ వస్తువు మీద, స్థూలాది స్థూల వస్తువు మీద తద్ వశీకారం కావడం వలన పరిపూర్ణం యోగిన చిత్తం. అప్పుడు ఏమవుతుందా, ఆ యోగిక చిత్తం పరిపూర్ణం భవతి, పూర్తిగా పూర్ణం, వాటి యొక్క రహస్యం ఏదైతుందో సంపూర్ణంగా తెలిసిపోతుంది. ఇంకా తెలుసుకోవడానికి ఏం ఉండదన్నమాట, దీని తర్వాత ఏముందని తెలుసుకోవడానికి జిజ్ఞాస ఉండదన్నమాట. అంత పరిపూర్ణం యోగిన చిత్తం భవతి అంటే యోగిక చిత్తం అనేది అంత పరిపూర్ణంగా అయిపోతుంది. నా పునః అభ్యాసకృతం పరికర్మ అపేక్షత ఇది. మళ్ళీ అభ్యాసం చేయడం కోసము, తెలుసుకోవడం కోసం మళ్ళీ అభ్యాసం చేయాలనే పరికర్మ చేయడానికి అవసరం ఉండదు. ఇప్పుడు మనకు రకరకాల పరికర్మలు చెప్పుకుంటూ వచ్చాయి కదా, ధ్యానం చేయడం కోసము, అంటే మనిషిని కేంద్రీకరించడం కోసం రకరకాల పరికర్మ అంటే ఉపాయాలు చెప్పుకుంటూ వచ్చామట. అట్లా ఈ పరమ వశీకార స్థితి కలిగినప్పుడు మళ్ళీ నా పునః అభ్యాసకృతం పరికర్మ అపేక్షితం, ఇంకా ఏదో రకంగా నేను అభ్యాసం చేసి ఇంకా తెలుసుకోవాలనేది అవసరం ఉండదు. వశీకారం అయిపోయిందంటే అంతిమ స్థితి అన్నమాట. మళ్ళీ తెలుసుకోవాలనే స్థితి ఉండదు. నీకు పరిపూర్ణ పరిజ్ఞానం కలిగిపోయిందండి. పరిపూర్ణం అంటే ప్రకాశం నీకు కలిగింది. మళ్ళీ అభ్యాసం ద్వారా, పరికర్మ ద్వారా, ఏదో ఒక ఉపాయం ద్వారా నేను ఇంకా తెలుసుకోవాలనేది ఇంకా శేషం మిగలేదన్నమాట. అక్కడ ఎప్పుడు పరవశీకార స్థితి కలిగినప్పుడు, సూక్ష్మాతి సూక్ష్మ విషయం పట్ల నువ్వు ఏకాగ్రత పొందినప్పుడు ఇంకా మళ్ళీ అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే నా పునః అభ్యాసకృతం పరికర్మ అపేక్ష ఉండదు, ఎటువంటి స్థితి ఉండదు. అంటే నీకు పరిపూర్ణ యథార్థమైన స్థితి, ఆ యోగి యొక్క చిత్తం లీనమైపోయింది, దాంట్లో యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుందనమాట. అటువంటి స్థితి కలుగుతుంది. ఏమిటి, మనము ఏదో ఒక విషయం మీద ఏకాగ్రత పొందితే ఇన్ని లాభాలు ఇంత విశిష్టమైన మనకు అధికారం వస్తుంది చెప్పారు. అందుకే పరమ మహత్వంతో అస్య వశీకారం అవుతుంది. ఇంక ఏం లేదు, బ్రహ్మాండం అంతా చేతిలోకి వచ్చేసిందన్నమాట. బ్రహ్మాండంలో సూక్ష్మాది సూక్ష్మ పదార్థం ఏదైతే ఉందో, స్థూలాతి స్థూల పదార్థం ఏదైతే ఉందో అదంతా ఆయన వశీకారంలోకి వచ్చిందనమాట. అందుకే యోగి ఏం చేయాలనుకుంటే చేయగలుగుతాడండి. ఒక యోగి అత్యంత ఈ సమాధి స్థితిని పొందినటువంటి యోగి, ఇలా పరమ మహత్వాంత వశీకరమైనటువంటి యోగి ఈ సృష్టిని ఎలా చేయాలంటే ఖండ ప్రళయం చేయాలంటే ఖండ ప్రళయం, ఏ ప్రళయం చేయాలంటే ఆ ప్రళయం చేసే శక్తి సామర్థ్యం ఆత్మకు ఉంటాయి. పరమాత్మ అంత సామర్థ్యం ఇచ్చేశాడు. కానీ ఇటువంటి యోగులు ఏదో స్వార్థం కోసము, వాళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పుకోవడం కోసం అలా చేయరనమాట. లోక కళ్యాణం కోసం, జీవాత్మ యొక్క కళ్యాణం కోసం ఏదైనా చేయాలనుకుంటే అవసరమైన చోటు చేసేస్తారన్నమాట. కాబట్టి ఈ మనకు శక్తి సామర్థ్యం ఉంది కదా అని చెప్పి ఎక్కడ వెళ్తే అక్కడ చేయదు. కాబట్టి కానీ అంత సామర్థ్యం ఇతనికి, ఆ యోగికి ఉంటుంది. అందుకే ఈ బ్రహ్మాండంలో సృష్టిలో ఉన్నటువంటి సాధకులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి వీళ్ళు దేవి దేవతలంతా కూడా యోగులంతా కూడా వాళ్ళకు ఎవరైతే ఆరాధిస్తుంటాం వాళ్ళు వాళ్ళ అనుభూతి ప్రకారంగా వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ముందుకు లాక్కెళ్తూ ఉంటారు అనమాట. ఎవరైతే మనం శ్రద్ధాపూర్వకంగా వహిస్తూ ఉంటామో వారి యొక్క సాన్నిధ్యంతో, వారి యొక్క ప్రేరణతోటి మనం వారిని స్థుతించడం వలన, ప్రార్థించడం వలన వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతూ ఉంటుంది. అందుకే గురువుల పట్ల శ్రద్ధ అనేది అత్యంత ముఖ్యం. సమర్పణ భావన. ఏదో అండి ఒక విషయం నేను చూశాను, ఏ పురాణాలు చదివాను, బాగా తపస్సు చేస్తున్న ఏ గురువుని ఆశ్రయించలేదు. వెళ్ళి డైరెక్ట్ గా ప్రయత్నం చేసి నేను ఆత్మ పరమాత్మ పొందాలని చెప్పి వచ్చాను అన్నమాట. కానీ అక్కడ వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత ఆయన అనుగ్రహం కలలు ఎంతసేపు చేసినా కూడా అని అప్పుడు ఒక యోగి వచ్చి వేరే అతను వచ్చి చెప్పాడు. అక్కడ అంటే యోగి వేరే రకంగా వచ్చి చెప్పాడనమాట. నీకు ఎవరైనా గురువు ఉన్నా అంటే గురువు లేడండి. అంటే ముందుగా నువ్వు గురువును నిర్ణయించుకొని, అంటే ఏదో గురువు ద్వారానే రాగలుగుతావు. గురువును కేంద్రీకరించుకో. అంటే గురువును ద్వారా అనుగ్రహం పొందిన మాత్రమే, గురువు ఉన్నప్పుడు గురువు ద్వారా నీకు ఇది అనుగ్రహం కలుగుతుంది. అంటే నా గురువు డైరెక్ట్గా నేను నిన్న ఆరాధన చేస్తున్నా అంటే దావన ఎవరికి కనిపిస్తే వాళ్ళని గురువుగా భావించు. అది ఏముంటుంది
ఏం లేదు, కానీ పూర్తిగా నమ్మాడు. నేను గురువుగా భావించాను. నాకు అలాంటి స్థితి కలిగించను. నాకు ప్రత్యక్షమైన గురువు ఎవరైతే ఉన్నారో నాకు అలాంటి మనసులో స్ఫురణ కలిగింది. దావన వెళ్తూ ఉంటే ఎవరు కనిపిస్తామని గురువుగా భావించమని చెప్పి నాకు ఒక ప్రేరణ కలిగింది మనసులో. కాబట్టి నేను గురువుగా భావించాను, ఈ రోజు నా గురువు అని చెప్పామాట. ఆయన వచ్చి ఆయన నోటి మాట ఏమైందో కానీ సామాన్య వ్యక్తి ఏం తెలియదు అసలుకి. ఆ వ్యక్తి నువ్వు ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా 2-4 వరకు అక్కడే గురువుగా భావించి శ్రద్ధా సేవలు చేశానమాట, శ్రద్ధాపూర్వకంగా. ఆయన నుండి మనకి తెలియకపోయినప్పటికీ కూడా అంటే గురువులో ఉండే మహత్వం అటువంటి పరమాత్మ అతనిలో ప్రేరేపిస్తానమాట. ఆయన నోటి మాట ఏమైంది కానీ ఇలా కానీ ఇలా చేయని చెప్పి ఒక మాట చెప్పానమాట. ఈ రకంగా వెళ్తే నీకు సిద్ధిస్తుంది చెప్పాడు. సామాన్య లౌకిక విషయం చెప్పాడు. లౌకిక ఉదాహరణతో ఆయన నిజంగా అనుకునేది సాధించి ఆ మోక్షాన్ని ఆత్మ పరమాత్మ వైపు దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. అది ఏ పురాణంలో ఉంది. నేను గురువులు చెప్తే విన్నాను అనమాట. ఆ రకంగా మనకు ముందు గురువు పట్ల శ్రద్ధ సమర్పణ కావాలి. ముఖ్య తాత్పర్యం ఇక్కడ అది ఎటువంటి గురువు అని కాదు, నువ్వు ముందు సమర్పణ నువ్వు ఎవరికైతే సమర్పణం అయ్యావంటో ఆ గురువు ఎటువంటి వారైనా కూడా నీకు మటుకు అన్యాయించడు, ఏదో ఒకటి మంచి చేస్తాడు కానీ అన్యాయించడు. గురువులో ఉండే మహత్వం ఎటువంటిది. సంసారం ఏదైనా ఒకటి శుద్ధమైన పరిశుద్ధమైన శబ్దం ఉందంటే గురువు శబ్దం నేను నమ్ముతాను ఒకటి. ఎందుకంటే నువ్వు ఒక దొంగ వాడిని కూడా నమ్మినా కూడా ఆయన అతనికి అన్యాయించడు, ప్రాణాలు లెక్కించి అతను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక మంచి పనికి ఒక సాత్విక వృత్తి కోసం జన కళ్యాణం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మనం గురువుకు సమర్పితమైతే మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు, మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ మనకు ఎక్కడ కూడా మనకు అన్యాయంగా ఉండదు. అందుకే సహనావవుతూ సహనవ గుణక్తూ మనము మంత్రపాఠం చెప్పుకుంటున్నామట. హే పరమేశ్వర, మా గురు శిష్యుల మధ్య ఎప్పుడు కూడా ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదా. మేము చదివింది అంత వీర్యవంతం కావాలి, తేజవంతం కావాలి. లేదా అధితం తేజస్వీ భవతు, ఇవన్నీ అధితవంతం కావాలి అంటే వీర్యవంతం కావాలి, ప్రకాశవంతం కావాలి అని చెప్పి ఆ గురు శిష్యుల మధ్య ఈ బంధం గట్టిగా ఉండాలని చెప్పి ఈ మంత్రంలో మనం చెప్పి రోజు ప్రార్థిస్తున్నాం అన్నమాట. అటువంటి బలం ఏర్పడినప్పుడే మనలో అది వీర్యవంతం అవుతుంది, తేజవంతం అవుతున్నాడు. అంటే గురువు లేకుండా మనకు ఆశ్రయం లేకుండా, ఎందుకంటే సంసారంలో ప్రాణి జన్మ ఎత్తాడంటే ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి ఆశ్రయం లేకుండా ఒంటరిగా ఏ ప్రాణి జీవించలేండి. అంటే ఆశ్రయం అన్యోన్య ఆశ్రయం ఉంటుందన్నమాట. ఆశ్రయం లేకుండా అన్ని నేను చేస్తాను చేయలేం. ఒక మనిషి జీవించాలంటే ఎదుటి వ్యక్తి కూడా సహాయం ఉంటుందన్నమాట. అంటే పరస్పర సహయోగంతో జీవనం నడుస్తుంది, ఒంటరిగా జీవనం నడవలేదు. కాబట్టి అందుకే ఒకరి మీద ఒకరి నమ్మకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సంసారం నడుస్తుంటే నమ్మకమే నడుస్తుందండి. నమ్మకం ఉంది మనలో. ఇప్పుడు సంసారంలో కూడా మనం కలియుగా ఉంటున్నా కానీ 70% మంచిగా ఉంది, మానవత్వమే ఉంది. ఏదో ఒక 20% మాత్రమే అక్కడ మనకు అమానవత్వం, అధర్మం, అన్యాయం ఉంది. కానీ ఎక్కువ శాతము ధర్మపూర్వకంగానే మనుషులు ఉన్నారన్నమాట. చాలా మంది మంచి ఉంది కాబట్టి సంసారం నడుస్తున్నమాట. కాబట్టి మన విశ్వాసం, నమ్మకం, సమర్పణతో అందరం పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక యోగి, ఒక సాధకుడు ఆత్మ వైపు వెళ్ళాలి అంటే, పరమాత్మ వైపు వెళ్ళాలంటే సమర్పణ, గురువుల పట్ల సమర్పణ కావాలి. సమర్పణ ఉన్నప్పుడు మనకు ఆ గురువుల సాన్నిధ్యం మనకు ద్వారా ఏదో ఒకటి ప్రేరణ కలుగుతుంది, అంతరాత్మలో ప్రేరణ కలుగుతుంది. అప్పుడు మనం ముందు వైపు వెళ్ళిపోవచ్చు, అంటే ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం వలన తద్ వశీకార పరిపూర్ణ యోగిన చిత్తం, అంటే పరిపూర్ణమైనటువంటి యథార్థమైన జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ అభ్యాసం చేయడం కోసం ఏ పరిక్రమ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకున్నాం. అస్తు. ఈ రకంగా మనం సమర్పణ భావంతో ప్రయత్నం చేసినప్పుడు అవి మనకి సిద్ధిస్తాయి. అస్తు. తర్వాత 40 ఇప్పుడు మనం చెప్పాం కదా, ఏకాగ్రతను పొందడం వలన పరమాణు పరమ మహత్వాంతం ఏదైతే ఉందో అదంతా వశీకారం అవుతుంది. అటువంటి స్థితి మనకు కలుగుతుంది. అటువంటి స్థితి కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నదో లబ్ధ స్థితికస్య చేతస, అలాంటి స్థితి పొందినటువంటి చిత్తం ఏదైతే ఉందో, ఏ యోగికి అయితే ఉందో చిత్తస్య కిం స్వరూప, ఆ చిత్తం ఎలా ఉంటుంది, ఆ చిత్తం యొక్క స్వరూపం ఏంటి, కిం విషయ, ఇంకా ఏ విషయం ఏ విషయం అతనిలో ఉంటుందంట, ఆ యోగిలో ఉంటుంది. కిం విషయ వా సమాపత్తి, అటువంటి స్వరూపం కలిగినటువంటి, అటువంటి విషయం కలిగినటువంటి ఆ సమాపత్తి ఏ రకంగా ఉంటుంది అనేది తదుచిత, అది ఇక్కడ చెప్పుకుంటామంట. అంటే స్థిరమైనటువంటి చిత్తం ఏ స్థితిలో ఉంటుంది అనేది ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు అన్నమాట. అంటే చిత్తంలో ఎటువంటి ఆలోచన లేకుండా ఒకటే విషయమే లీనం చేసినప్పుడు ఆ చిత్తం యొక్క స్వరూపము, ఆ చిత్తం ఎటువంటి విషయాలు లీనమై ఉంటుంది, దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, తదు ఉచ్యతే, అది ఇక్కడ చెప్పుకుంటున్నాము. అది ఏ సమాపత్తి, అటువంటి స్థితిని ఏమంటాము, అటువంటి సమాపత్తిని ఏమంటాం అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం.
కిం విషయా వా సమాపత్తిరితి తద్ ఉచ్యతే. అది ఏ స్థితి అనేది ఇక్కడ చూద్దాం. చూసుకోండి 41వ సూత్రము. క్షీణ వృత్తేర్ అభిజాతస్యేవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి. ఏంటి? క్షీణ వృత్తేర్ అభిజాతస్య ఏవ అంటే అభిజాతస్య ఇవ, అభిజాతస్య ఇవ ఆద్గుణ ప్రకారంగా ఏవ అయిపోయింది. అభిజాతస్య ఇవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తద అంజనత సమాపత్తి. అంటే ఇక్కడ చూడండి, ఇది మన సూత్రము. క్షీణ వృత్తేర్ అభిజాతస్యేవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి. ఇది 41వ సూత్రము. ఇది ఏమంటుందంటే మహర్షి పతంజలి ఏం చెప్తున్నా అంటే, క్షీణ వృత్తే అంటే మన మనసులో మన చిత్తంలో వృత్తులు అంటే చెప్పాం కదా, రకరకాల వృత్తులు 5 రకాల వృత్తులు చెప్పాం కదా. ఆ వృత్తులు పూర్తిగా క్షీణమయ్యాయి. ప్రమాణ విపర్య వికల్ప వృత్తి నిద్రా స్మృతి ఇవన్నీ వృత్తులు చెప్పాం కదా, అవన్నీ క్షీణమయ్యాయంట. అంటే దాని ఇంకా సూక్ష్మంగా రజోగుణము తమో గుణాలు పూర్తిగా క్షీణమయ్యాయి. రజోగుణం తమో గుణం అని చెప్పి మనం ఏదో ఒక వృత్తి నడుస్తూ ఉంటున్నమాట. క్షీణ వృత్తి అంటే ఎవరికైతే వృత్తులు అంటే రజోగుణం తమో గుణ వృత్తులు క్షీణమైపోయాయో అటువంటి క్షీణ వృత్తి, అటువంటి యోగి వృత్తి ఉన్నదో అటువంటి అభిజాతస్య ఇవ అంటే స్వచ్ఛమైన చిత్తం ఎవరికైతే ఉందో, ఎవరి మనసులో అయితే చిత్తంలో అయితే రజోగుణం తమో గుణం పూర్తిగా క్షీణమైపోయిందో అటువంటి చిత్తం ఎలా ఉంటుందంట? అభిజాతస్య ఇవ. అభిజాతస్య అంటే ఒక స్ఫటికం అని ఉంటుందండి. అత్యంత నిర్మలంగా ఉంటుంది. స్ఫటిక అంతగా సూక్ష్మంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందండి. నిర్మలమైంది, స్వచ్ఛమైంది. అత్యంత నిర్మలమైన స్ఫటికం ఏదైతే ఉందో, నిర్మల స్ఫటికం మణికి సమానంగా అభిజాతస్య అంటే నిర్మల స్ఫటికం ఏదైతే ఉందో, స్వచ్ఛమ మణి స్ఫటికం ఏదైతే ఉందో దానికి సమానంగా ఏంటి? మనేర్ అభిజాతస్య ఇవ మనేహి. మణి అంటే స్ఫటికం. మనేహి గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు. గ్రహితృ అంటే ఇక్కడ ఆత్మ, గ్రహణం అంటే ఇంద్రియాలు, గ్రాహ్యం అంటే ఏ బ్రహ్మాండంలో ప్రకృతి ఏవైతే విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి గ్రాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తతస్థ తదంజనత అంటే వాటి పట్ల లీనం చేయడం వల్ల, మన మనసును లీనం చేయడం వల్ల అప్పుడు అది తదాకార స్థితిని పొందుతుంది. తతస్థ తదంజనత ఆకార స్థితిని పొందినప్పుడు ఏదైతే కలుగుతుంది దాన్ని సమాపత్తి అంటాము. దాన్ని సమాపత్తి అంటాం. అంటే ఆ విషయంలో అది ఆత్మ మీద కావచ్చు, ఇంద్రియాల మీద కావచ్చు. గ్రహిత్రు అంటే ఆత్మ గాని, గ్రహణ అంటే ఇంద్రియాల మీద కానీ, గ్రాహ్య అంటే విషయ వస్తు రూపరస విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ లీనం చేసినప్పుడు అది తదాకారం అయిపోతుంది. ఏది నీ చిత్తము ఆ వస్తువు ఏదైతే ఆ వస్తువు యొక్క ఆకారంలో అయిపోతుంది. ఆ వస్తువు ఆకారంలో అయిపోయి ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని నీకు చూపిస్తుంది. తతస్థ దానిలో లీనమైపోయి తదంజనత దాని యొక్క స్వరూపాన్ని పొందుతుంది. తతస్థ తదంజనత దాన్ని సమాపత్తి అంటాము. అంటే నువ్వు ఏ విషయంలో లీనమయ్యో ఆ విషయ ఆకారంలోకి వెళ్ళిపోయి ఆకారం యొక్క స్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది. దాన్ని తతస్థ దాన్ని లీనం కావడం, తదంజనత దాని యొక్క స్వరూపాన్ని గ్రహించడం, దాన్ని సమాపత్తి అంటాము. అది ఎలాగంటే అభిజాతస్య ఇవ అంటే స్ఫటిక మణికి సమానంగా. స్ఫటిక మణి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్ఫటిక మణికి సమానంగా నువ్వు ఏది తీసుకుపోతే అది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పుష్పాన్ని తీసుకొని గులాబీ పుష్పాన్ని తీసుకొని చూపించామనుకోండి, అది మొత్తంగా ఆ స్ఫటికం అంతా గులాబీ పుష్పంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక అద్దం లాంటిది. అద్దం ముందు ఏ విధంగా అయితే వస్తువు తీసుకొచ్చి పెట్టామో అదే చూపిస్తున్నాడు, మొత్తం అదే అనిపిస్తుంది అన్నమాట. ఈ అద్దం అంతుడా అది ఆ వస్తువుతో నిండి ఉంది, ఆ పుష్పాలతో నిండి ఉంది అనుకుంటాం. అదే దాని ఆకృతితో ఆకృతం అయిపోతుందన్నమాట. అట్లా స్ఫటికమని ఇంకా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందన్నమాట. ఆ స్ఫటికమణికి ఎదురుగా ఏదైతే వస్తువు తీసుకొస్తుంది పూర్తిగా అదే స్వరూపాన్ని దాని లెక్కనే ఆకృతం అయిపోతుందో అలాగే నీ చిత్తాన్ని కూడా నువ్వు ఏ వస్తువులు అయితే లీనం చేశావో, ఆత్మ కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ఏ రూపరస గంధ విషయాలు కావచ్చు, నువ్వు ఏ దాంట్లో అయితే లీనం చేస్తావో అది ఆకారాన్ని పొందుతుంది. ఇప్పుడు అద్దానికి దగ్గర ఏదైతే చూపిస్తో అదే ఆకృతి ఉన్నట్టుగా చూపిస్తుందా అలాగా నీ చిత్తం కూడా ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని నీకు చూపిస్తుంది. దాన్నే తదస్థ తదంజనత స్థితిని సమాపత్తి అంటాము అని ఒక స్ఫటికమణి యొక్క ఉదాహరణ ఇచ్చారన్నమాట. స్ఫటికమణికి ఎదురుగా ఏది పెడితే అది దాని ఆకారంలో ఆకృతం అయిపోతుందో అలాగే మనం కూడా నువ్వు ఆత్మ గాని ఇంద్రియాలు గాని రూపరస విషయాల మీద లీనం చేస్తే దాని ఆకృతిని పొంది దాని యొక్క స్వరూపాన్ని నీకు ప్రకటిస్తుంది, తెలియజేస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు మహర్షి పతంజలి చెప్తున్నారు.
అదే విషయాన్ని ఇదే కొంచెం సూక్ష్మంగా విశదీకరించి మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. సేమ్ ఇదే విషయం ఉంటుంది. చూసుకోండి. క్షీణ వృత్తేరితి వ్యాస భాషను చూసుకోండి. క్షీణ వృత్తేరితి ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థః. క్షీణ వృత్తేరి ఇతి అంటే మనకు సూత్రంలో క్షీణ వృత్తి శబ్దం వచ్చింది కదా. క్షీణ వృత్తేరి అంటే ఏమిటి? ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థః. మనం చెప్పిన క్షీణ వృత్తి అంటే ఎవరి చిత్తంలో అయితే రజోగుణము తమో గుణం పూర క్షీణమయ్యాయి దాన్నే ప్రత్యస్తమైపోయాయి అంటే నాశనం అయిపోయాయి, నష్టం అయిపోయాయి. దాన్ని క్షీణ వృత్తే శబ్దాన్ని ఇంకా విశదీకరించి చెప్పామంట. ప్రత్యస్తమిత ప్రత్యయ ఇత్యర్థ అంటే ఎవరి మనసులో అయితే చిత్తంలో అయితే ఈ వృత్తుల్ని క్షీణమైపోయాయో నశిష్టమై అటువంటి జ్ఞానమే ఇక్కడ క్షీణ వృత్తే అని చెప్పామంట. ప్రత్యస్తమిత ఇత్యర్థ. క్షీణ వృత్తే అంటే ఏమిటి? ప్రత్యస్తమిత ప్రత్యయ ఇత్యర్థ. ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థ అని చెప్పామంట. క్షీణ వృత్తిన ఎవరి చిత్తంలో అయితే రజోగుణాలు తామస గుణాలు వృత్తులు నష్టమైపోయి అటువంటి చిత్తాన్ని ఇక్కడ క్షీణ వృత్తి శబ్దంలో చెప్పామంట. అది ఎలాగంట? అభిజాతస్య ఇవ మనేరితి దృష్టాంత ఉపాదానం. అభిజాతస్యేవ మనేరితి దృష్టాంతోపదానం. దీన్ని విడదీసి చెప్పుకుంటున్నా. అభిజాతస్య ఇవ మనేహి ఇది దృష్టాంత ఉపాదానం. ఇది ఎలా క్షీణమైపోయాయంటే ఆ చిత్తం ఎలా ఉందంటే స్ఫటిక మణికి సమానంగా ఉంది అని దృష్టాంతం ఉపాదానం అంటే దృష్టాంతం ఇచ్చాడు. స్ఫటిక మణితో పోలి చెప్పాడు. స్ఫటిక మణికి సమానం ఎదురుగా పెడితే ఏ విధంగా అయితే అది అదే ఆకృతిని అదే స్వరూపాన్ని చూపిస్తుందో అంత క్షీణమైపోయాయి మనలో ఉండే వృత్తులు. అంటే యథార్థ స్వరూపం ఉందన్నమాట. అంత స్ఫటికంగా ఉంది మన చిత్తం, అంత నిర్మలంగా ఉంది మన చిత్తం. అప్పుడు ఆ నిర్మలమైన చిత్తానికి ఎదురుగా నువ్వు ఏ విషయాన్ని తీసుకొస్తే ఆ విషయం చూపిస్తుంది ఈ చిత్తం అని అభిజాత శివ మణి దృష్టాంతోపదానం. అభిజాత స్ఫటిక మణి యొక్క దృష్టాంతం ఇక్కడ చూపించాడు. కాబట్టి స్ఫటిక మణి ఏ రకంగా అయితే స్ఫటిక మణికి దగ్గర ఏ వస్తువుని చూపిస్తే ఆ వస్తువు పూర్తిగా ఆకృతిని చూపిస్తుందో అలాగే ఈ చిత్తం కూడా చూపిస్తుంది. అది ఎలాగో చూడండి. యథా ఉదాహరణ ఇస్తున్నామట. స్ఫటిక మణికి ఉదాహరణ చూపించి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. లౌకిక ఉదాహరణలు యథా స్ఫటిక ఉపాశ్రయ భేదాత్ తద్రూప ఉపరక్త ఉపాశ్రయ రూపాకారేణ నిర్భాసతే. ఏంటి? స్ఫటిక ఉపాశ్రయ భేదాత్. స్ఫటికం ఉంది మన దగ్గర, నిర్మలమైన స్వచ్ఛమైన స్ఫటికం ఉంది, అద్దం లాంటిది. ఉపాశ్రయ భేదాత్. ఆ ఉపాశ్రయం అంటే ఏదైనా ఒక వస్తువును మారుస్తున్నాం. ఏ వస్తువు చూపిస్తే అదే ఆకృతిని పొందుతుంది. అలా ఇంకో వస్తువు మార్చాలని ఏ వస్తువు మారిస్తే మళ్ళీ అదే వస్తువు చూపిస్తున్నమాట. అంటే ఎన్ని రకాల వస్తువులు మారిస్తే ఏ రకమైనటువంటి వస్తువుని చూపిస్తే ఆ వస్తువునే చూపిస్తున్నామాట. అది ఇప్పుడు ఉపాశ్రయ భేదాలు, భిన్న భిన్న ఉపాశ్రయ, భిన్న భిన్న వస్తువులు, భిన్న భిన్న పదార్థాలు. ఉపాశ్రయ భేదాలు తద్ రూపోపరక్తం. నువ్వు ఏదైతే దాన్ని ఉపరక్తం చేసావో, దాంట్లో లీనం చేసావో, ఏ వస్తువును ఏ పదార్థాన్ని ఆ స్ఫటిక మణికి సమానంగా తీసుకొచ్చావో అదే దాంట్లో లీనమైనప్పుడు ఉపరక్తం ఉపాశ్రయ రూపాకారేణ నిర్భాసతే. ఆ వస్తువు లేదా ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ స్ఫటిక మణికి ఏదైతే పెట్టావో అదే ఉపాశ్రయ రూపాకారేణ నిర్భాసతే. ఆ వస్తువు యొక్క యథార్థ రూపాన్ని అది చూపిస్తుంది, ఆ స్ఫటికం చూపిస్తుంది అని స్ఫటికం అనే యొక్క దృష్టాన్ని చూపిస్తున్నామంట. అలాగే నీ మనసు కూడా నువ్వు ఏ విషయంలో లీనమైపోతే ఆ విషయం యొక్క యథార్థ స్థితి ఏదైతే ఉందో స్వరూపం దాంట్లో పూర్తిగా లీనమైపోతుంది. అది ఆకృతిలో ఆకృతం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువుని ఒక దాంట్లో వస్తువులు నీళ్ళు కలిపేసామనుకోండి, ఒక పదార్థాన్ని ఒక ద్రవ పదార్థం ఇంకో ద్రవ పదార్థం కలిపే పూర్తిగా లీనమైపోతుంది, దాన్ని వేరు చేయలేం అనమాట. అలాగా నువ్వు నీ చిత్తాన్ని ఏ విషయంలో లీనం చేస్తే దాని ఆకృతిలో దాని యొక్క స్వరూపంలో పూర్తిగా లీనమైపోతుంది, కలిసిమెలిసిపోతుందన్నమాట. నేను విడిచి చూడలేం, అంత స్థితి కలుగుతుందన్నమాట. అందుకే ఉపాశ్రయ భేద, భిన్న భిన్న ఉపాశ్రయ భేదాలు ఉన్నప్పటికీ కూడా తత్ రూపోపరక్తం, ఏ విషయంలో దాన్ని ఉపరక్తం చేసావో లీనం చేసావో ఆ ఉపాశ్రయ రూపాకారం అంటే స్వరూపం యొక్క రూపంలో నిర్భాసతే కనిపిస్తుంది. కాబట్టి తథ అలాగే నువ్వు స్ఫటిక మణికి ఎదురుగా ఏదైతే వస్తువు పెట్టేదో అదే తన ఆకృతిని చూపిస్తుందో అలాగే తథ గ్రాహ్య ఆలంబనోపరక్తం. గ్రాహ్య వస్తువు అంటే రూపరస గంధ విషయాల మీద నువ్వు లీనం చేసావు అనుకుంటే అది గ్రాహ్య వస్తువు అంటాం. అంటే గ్రాహ్యం అంటే రూపరస గంధ విషయాలు ఏవైతే సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద
గ్రాహ్య ఆలంబనోపరక్తం. నీ మనసును ఆ గ్రాహ్య విషయాల పట్ల, రూపరస గంధ విషయాల పట్ల ఏదైతే తీసుకున్నావు అది దాంట్లో ఆలంబన తీసుకోవడం వలన గ్రాహ్య ఆలంబనోపరక్తం చిత్తం గ్రాహ్య సమాపన్నం, దాంట్లో లీనమైపోతుంది. ఏ దాంట్లో? ఆ రూపరస గంధ విషయాల్లో గ్రాహ్య సమాపన్నం, ఆ గ్రాహ్య వస్తులో సమాపన్నం అయిపోతుంది, లీనమైపోతుంది. ఆ లీనమైనప్పుడు ఏమవుతుంది? గ్రాహ్య స్వరూపాకారేణ నిరుభాసతే. ఆ గ్రాహ్య స్వరూపం ఏదైతే ఉందో, రూపరస గంధ దివ్యగణ గంధము దివ్యమైన రూపం చెప్పాం కదా, ఆ దాని యొక్క స్వరూపం యొక్క ఆకృతిలో లీనమైపోయి దాని యొక్క నిర్భాసతే, అది యొక్క దాని స్వరూపాన్ని నీకు ప్రకాశింపజేస్తుంది. దాంట్లో లీనమైపోయి గ్రాహ్య స్వరూపాకారేణ నిర్భాసతే. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. తర్వాత గ్రాహ్య విషయ వస్తువులు లీనం చేసినప్పుడు దాని యొక్క స్వరూపాన్ని నిర్భాసం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అలాగే తథా భూత సూక్ష్మోపరక్తం భూత సూక్ష్మోపరక్తం భూత సూక్ష్మ సమాపన్నం భూత సూక్ష్మ స్వరూపాభాసం భవతి. అలాగే భూత అంటే ఈ భూతంలో అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మోపరక్తం అంటే సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో లీనం చేశామనుకోండి, అది ఏ విషయమైనా కావచ్చు, ఏ వస్తువునే కావచ్చు. సూక్ష్మ భూతోపరక్తం, భూత అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సూక్ష్మ విషయం మీద సూక్ష్మోపరక్తం, దాంట్లో ఉపరక్తం అంటే లీనం చేయడం వలన భూత సూక్ష్మ సమాపన్నం, ఆ భూతమైనటువంటి సూక్ష్మైన ఆ పదార్థం మీద లీనమైపోతాం. సమాపన్నం దాంట్లో లీనమైనప్పుడు సమాపత్తిని పొందినప్పుడు భూత సూక్ష్మ స్వరూపం ఆభాసం భవతి. భూత సూక్ష్మ స్వరూపాభాసం భవతి. ఆ భూత సూక్ష్మ ఏదైతే ఉందో ఆ వస్తువు దాని యొక్క ప్రకాశం ఆభాసం అవుతుంటే మనకు అనుభూతిని ఇస్తుంది, ప్రకాశింపజేస్తుంది. ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క స్వరూపం మనకు ఆభాసం అవుతుంది. అందుకే ఆభాసం అంటే ప్రకాశింప చేస్తుంది, ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి చెప్తున్నాడు, స్థూల ఆలంబనోపరక్తం. ఏదైనా స్థూల విషయం తీసుకుని దాన్ని ఉపరక్తం చేసిన ఆలంబనం తీసుకొని స్థూల రూప సమాపన్నం దాంట్లో లీనం కావడం వల్ల ఆ స్థూల విషయంలో సమాపన్నం చేయడం వలన స్థూల రూప ఆభాసం అవుతుంది. ముందు దాంట్లో సమాపత్తి అవుతుంది, తర్వాత ఆ స్థూల వస్తువు ఏదైతే దాని యొక్క స్వరూపం అనే ఆభాసం అవుతుంది, ప్రకాశింపజేస్తుంది, అంటే యథార్థ జ్ఞానం తెలుస్తుంది. అందుకే స్థూల ఆలంబనోపరక్తం, స్థూల విషయాన్ని ఆలంబన తీసుకున్నప్పుడు దాంట్లో లీనమైపోయి స్థూల రూప సమాపన్నం అయిపోతుంది, దాంట్లో లీనమైపోతుంది. లీనమవగానే స్థూల రూప ఆభాసం అవుతుంది. ఆ స్థూల రూపం యొక్క వస్తువు ఏదైతే ఉందో, పదార్థం యథార్థ స్థితి ఏదైతే ఉందో అది మనకు ప్రకాశింప చేస్తుంది, అంటే ప్రకాశం అవుతుంది, ప్రకటించబడుతుంది. తర్వాత ఇంకేం చెప్పాడు? అలాగే తథా విశ్వభేదోపరుక్తం విశ్వభేద సమాపన్నం విశ్వరూపాభాసం భవతి. ఇప్పుడు చెప్పాం కదా, మనం ఏ ప్రాణి మీదైతే మనము ధ్యానం చేయాలనుకున్నామంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణి యొక్క విశిష్టత అంతా మనకు యథార్థంగా తెలిసిపోతుంది. అదే విశ్వంలో ఏదైతే ఉందో విశ్వ భేదోపరక్త, విశ్వంలో భిన్న భిన్న ప్రాణుల మీద మనం ధారణ చేయడం వలన కూడా ఆ విశ్వ భేద సమాపన్నం, ఆ విశ్వంలో ఉండే ప్రాణి మీద ఏ ప్రాణి మీద అయితే మనం ఫోకస్ చేసామో ఆ విశ్వ భేద సమాపన్నం, దాన్ని సమాపనం చేసినప్పుడు లీనం చేసినప్పుడు విశ్వరూప ఆభాసం అవుతుంది. అంటే ఏ విశ్వంలో ఉండే వస్తు పదార్థాలు ప్రాణి మీద మనం ధారణ చేయడం వల్ల ఆ విశ్వ రూప ఆభాసం మనకు కలుగుతుంది. అంటే ఏ విషయం మీద అయితే లీనం చేస్తే ఆ విషయ వస్తువు, ప్రాణి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఆ విశ్వరూప ఆభాసం మనకు కలుగుతుంది. అంటే ఆ స్థితి యొక్క యథార్థ స్థితి మనకు కలుగుతుంది. అందుకే ఆ పరంపర ఇప్పుడు కూడా మన గురువుల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ ఉంటాం, అడుగుతూ ఉంటాం, గురువు గారు నాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళకు నోటి వాక్యం ఒక్కొక్కరికి సత్యం అవుతుంది. గత జన్మలో అభ్యాసం చేసినప్పుడు ఆ సంస్కారం ప్రబలంగా ఉంటుంది కాబట్టి ఆ సంస్కారం ద్వారా వాళ్ళు చెప్తూ ఉంటారు, తథాస్తు అని చెప్పి దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకే గురువు ఆశీర్వాదం కావాలనుకుంటాం అన్నమాట. ఎందుకంటే గత జన్మలో వాళ్ళు చేసిన పుణ్య సంస్కారం అది ఉండటం వల్ల ఆ పుణ్య ప్రభావం ద్వారా వాళ్ళు ఒక్కోసారి నోటి మాటలా జరిగే విషయాలే నోట్లోకి వస్తూ ఉంటాయన్నమాట, ఆ శక్తి ప్రభావంతో. ఎందుకు ఇలా వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి, గత జన్మలో ఎవరు చేసి ఉంటారో ఆ సంస్కారం ఇంకా ఉంది, అందుకే వాళ్ళకి ఆ స్థితి కలుగుతుంది అన్నమాట. కానీ అందరికి కాదు. ఇప్పుడు మధ్యలో మనం అటువంటి వ్యక్తి గురువులను కనిపెట్టడం కష్టం అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది అమాయకంగా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం వ్యక్తి గురువు యొక్క లక్షణాన్ని గుర్తించాలి. ఫస్ట్ సూక్ష్మంగా గురువు యొక్క స్థితిని అర్థం చేసుకొని వారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. అది మనం పరీక్షించి గురువుని ఎన్నుకోవాలి. పరీక్షించకుండా ఎన్నుకుంటే ఇబ్బంది పడుతుంది తర్వాత. అస్తు. సో ఈ రకంగా మనం ఏ విషయంలో అయితే స్థూల విషయాలు అయితే లీనం చేస్తే ఆ స్థూలం యొక్క స్వరూపం మొత్తం మనకు ప్రకాశిస్తుంది.
సూక్ష్మ ప్రకాశిస్తుంది. విశ్వంలో ఉండి విశ్వ భేదోపరక్తం, విశ్వంలో ఉండే వస్తువు పదార్థం ప్రాణి మీద ఉపరక్తం లీనం చేసినప్పుడు ఆ విశ్వంలో ఉన్నటువంటి స్థితి, యథార్థ స్థితి ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసామో దాని యొక్క విశ్వరూపం అంతా మనకు, దాని యొక్క యథార్థ స్వరూపం అంతా మనకు ప్రకాశిస్తుంది అని చెప్పామట. ఈ రకంగా అదే విషయాన్ని చూడండి, మళ్ళీ కింద ఇచ్చాడు. ఏమంటే ఇచ్చాడు మళ్ళా, అంటే ఇదే విషయాన్ని తీసుకొని మనకు ఇక్కడ తథా గ్రహణేషు అపి ఇంద్రియేషు ద్రష్టవ్యం. ఇలాగే మన గ్రహణం అంటే ఇంద్రియాలండి. మనకు కళ్ళు, ముక్కు, నాకు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా. మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో చూడటానికి, వినటానికి, వాసన చూడటానికి, స్పర్శించడం కోసము, రుచి చూడడం కోసం ఈ ఇంద్రియాల పట్ల కూడా మనం తెలుసుకోవచ్చు. తథా అలాగే గ్రహణేషు ఇంద్రియేషు అపి ద్రష్టవ్యం, ఇంద్రియాల పట్ల కూడా అలాగే అర్థం చేసుకోవాలి. అంటే ఏ ఇంద్రియం మీద అయితే నువ్వు ధ్యానం చేసామనుకోండి, అలాంటి స్థితి యొక్క యథార్థ స్వరూపం మనకు తెలిసిపోతుంది. ఆ ఇంద్రియం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంది, ఇంద్రియ యొక్క వస్తు స్థితి యథార్థ స్వరూపం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా దాన్ని అదే విషయాన్ని కొంచెం సూక్ష్మంగా లాస్ట్ అంతిమ స్థితి వరకు తీసుకెళ్తామంట. ఇప్పుడు స్థూల విషయాలు తీసుకొచ్చాము, అలా సమాపత్తి చేయడం వల్ల ఆ సమాపత్తి వస్తువు ఏదైతుందో దాని యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. అలాగే సూక్ష్మంగా లోపలికి వెళ్ళిన పరమాత్మ ముక్తి వైపు కూడా మనం ఆలంబనం చేసుకుని దాంట్లో లీనం చేయడం వల్ల మనకు ముక్తి కలుగుతుంది, ఆత్మ పరమాత్మ కూడా కలుగుతుంది చెప్పి నెక్స్ట్ అది రేపు చూద్దామండి. ఆ విషయం ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడి నుంచి కంటిన్యూగా రేపు చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.